అందరికీ నమస్కారం. మార్చి 29 శని అమావాస్య. ఇలా చేసి చూడండి. 7 తరాల ఐశ్వర్యం. మార్చి శనివారం నాడు తొలి సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ దేశంలో శని అమావాస్య కూడా ఏర్పడబోతుంది. అమావాస్యను శని అమావాస్య అని అంటారు. ఈ శని అమావాస్య రోజున ఎలాంటి వివిధ విధానాలను, నియమాలను పాటించడం ద్వారా మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం కలిసొందో తెలుసుకుందాం. మన ప్రకారం మధ్యాహ్నం 2:20 గ్రహణం ప్రారంభమవుతుంది. సాయంత్రం 4:13 గ్రహణం ముగిస్తుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ శని అమావాస్య రోజున రావి చెట్టు కింద ఒక్క దీపం వెలిగించి రావి చెట్టుకు 9 సార్లు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది. అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది. అమావాస్య రోజున ఎక్కువగా భూమిపైన దుష్టశక్తుల సంచరిస్తూ ఉంటాయి. ఈ దుష్టశక్తులు మన ఇంట్లోకి ప్రవేశిస్తే మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఈ అమావాస్య రోజున పసుపు నీళ్లు చిలకరించుకోండి. ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అమ్మవారిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన ధన లాభం కలిసింది. అమావాస్య రోజున తులసి మొక్కను పూజిస్తే కోటి జన్మలో పుణ్యఫలితం లభిస్తుంది. తులసి ముందు ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. అమావాస్య రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు. ఇది అనారోగ్యాలకు దారితీస్తుంది. గుమ్మడికాయకు ఎన్నో దైవక శక్తులు ఉంటాయి కాబట్టి ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఇంటి ముందు ఒక గుమ్మడికాయను కట్టుకోండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రంలో ఉప్పును వేసి మూటలాగా కట్టి ఇంటి ముందు వేలాడదీయండి. మీ ఇంటికి అఖండకు వేరే రాజయోగం సిద్ధిస్తుంది. కోవాలి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే చాలా మంచిది. ఈ శని అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీకు ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అమావాస్యనాడు తల స్నానం చేయకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది. ముఖ్యంగా అమావాస్య రాత్రి సమయంలో ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేయకూడదు. రాత్రి సమయంలో వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్టశక్తులను ఆకర్షిస్తాయి. మీ ఇంట్లోకి చెడు శక్తులు అడుగుపెడతాయి. మరి ముఖ్యంగా అమావాస్య రోజున ఎడమ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి. నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. లేదంటే మీ ఇల్లు అంతా కటిక పేదరికంతో నిండిపోతుంది. అమావాస్య రోజున మాంసాహారాన్ని అసలే తినకూడదు. జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలనుకునేవారు అమావాస్య రోజున గోమాతను పూజించండి. అమావాస్య రోజున గోమాతను పూజిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. నిండుగా ఉప్పు వేసి మీ ఇంటి ఈశాన్యం మూలగా పెట్టుకోండి. అమావాస్య పూర్తయిన మరుసటి రోజున తీసి ఎవరో తొక్కని ప్రదేశంలో పడేయండి. అమావాస్య రోజున ఈ పరిహారాన్ని చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అమావాస్యనాడు గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన వస్త్రాలను ధరించకూడదు. అలాగే కొత్త పనులను ప్రారంభించకూడదు. ముఖ్యంగా అమావాస్యనాడు ఇంటి గుమ్మానికి రావి ఆకులను కట్టుకుంటే మీ ఇంటికున్న గ్రహపీడలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. బీరువాని లక్ష్మీరూపంగా భావిస్తాము కాబట్టి అమావాస్య రోజున బీరువాని శుభ్రం చేసుకుని మీ బీరువాకి కుంకుమ బొట్లు పెట్టుకోండి. మీ ఇంటిపైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అమావాస్య రోజుల్లో పొరపాటున కూడా గోధుమలు, బియ్యం అలాగే చీపురును కొనకూడదు. మీ కుటుంబానికి దరిద్రం సంభవిస్తుంది. అమావాస్య రోజుల్లో దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అలాంటివారు ఈ అమావాస్య రోజున ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని మీ బీరువాలో పెట్టుకోండి. అమావాస్య రోజున ఇలా చేస్తే క్రమక్రమంగా అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి. అమావాస్య రోజున ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు. అమావాస్యనాడు భార్యాభర్తలు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ శని అమావాస్య రోజున నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేసి శని దేవుని ముందు దీపారాధన చేస్తే ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. అమావాస్య రోజున మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు నల్ల నువ్వులు పట్లు, నల్ల బట్టలను దానం చేయాలి. ఈ రోజున చేసే దానాలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. అమావాస్య రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం, పూర్వీకులకు తర్పణం ఇవ్వడం వలన మన పూర్వీకులు సంతోషిస్తారని, మన ఇంటిపై పూర్వీకుల ఆశీర్వాదం ఉంటుందని నమ్మకం.